ఓం సాయిరామ్. సాయి భక్తులకు నమస్కారం. సాయి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 21వ అధ్యాయం. ప్రస్తావన: యోగీశ్వరుల వ్యవస్థ. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, నవవిధ భక్తి, పండరీపురము ప్లీడరు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ అనంతరావు పాటంకర్, పూనా, పండరీపురం ప్లీడర్ గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీయు ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా నున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంతు పురోహితుడగు ఇనుస్ పీరు మౌలానాను దర్శించుమని అనేకసార్లు హేమాడ్ పంతుకు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరు ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయున్నది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీదిగు కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెలగాం సమీపమందలి వడ్గాం అను పట్టణమున ఒకసారి సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చల దాసు రచించిన విచారసాగరం అను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవిట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి, ఆనందములు కలుగజేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నూరుకు బదిలీ అయ్యెను. అచటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యెను. అచట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠానాకు వెళ్ళెను. కానీ అచట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఒడలు గగురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను: ఇచటి మార్గము అప్ప బోధించు నీతులంత సులభము కాదు. నానే ఘాటులో ఎనుబోతు పైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగనే అతడు ఆమితానంద పరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే. కానీ అవన్నీయు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచార సాగరంలోని సిద్ధాంత భాగమాతడు చదివి ఉండెను. కానీ
ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యంను బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుష్యుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబాను దర్శనము చేసెను. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేను ఎక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుట లేదు. కనుక నా పుస్తక జ్ఞానం అంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనసు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతు అని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడొక వర్తకుడక్కడికి వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండల నందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ నిట్లు అడిగెను. ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కరు ఇట్లు జవాబిచ్చెను: నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏమనా: మొదటిది శ్రవణము వినుట, రెండవది కీర్తనము ప్రార్థించుట, మూడవది స్మరణము జ్ఞప్తి అందించుకొనుట, నాలుగవది పాదసేవనము పాద సంవాహనము, ఐదవది అర్చనము పూజ, ఆరవది నమస్కారం వంగి నమస్కరించుట, ఏడవది దాస్యము సేవ, ఎనిమిదవది సఖ్యత్వము స్నేహము, తొమ్మిదవది ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల ఇతరులకు బోధించుట మొదలైనవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీయు వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా, 9 గుర్రపు లబ్ధి ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహంచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాటంకర్ అపరిమితానందభరితుడయ్యెను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయంను ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండగానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలను వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను: ప్రజలెంత టక్కరులు! వారు పాదములపై పడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రము గాదా? ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడర్ మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షితుతో ఇట్లనియను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్ జడ్జి యగు నూల్కరు తన ఆరోగ్య అభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాం చేసెను. ప్లీడర్లు విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్ జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగం వహించి తిని. నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యము కలగచేసి కొనరాదు.
పండరీపురంనకు షిరిడి 300 మైళ్ళ దూరంననున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగెనో తెలిసి కొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతమున కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యం ఏదియూ లేదు. దగ్గరనున్నవి, దూరంగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరంగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము, బాబా సర్వంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానం చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకొని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మం యొక్క అవతారమే. 21వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.